సార్ నేను చెప్పాను మీకు సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏమడుగుతారో అడగండి. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. రెండే ఎగ్జాంపుల్. గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ అయితే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించారు. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్ లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. చైర్మన్ గారు ఒకటి, ఇది లైవ్ ఉంది ప్రజలకి. ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి. ఏ కాగ్ రిపోర్ట్ ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్.